శ్రీమతి నమః. కాశ్మీర్ లో హిందువుల మీద దాడి జరిగింది కదా, అప్పుడు మనం ఒక వీడియో చేసుకున్నాం. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం పైన జెండా ఉంటుంది కదా, ఆ జెండాని ఒక గద్ద ఎత్తుకెళ్లిపోయినప్పుడు అక్కడ ఉన్న పండితులు, అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు ఏం చెప్పారు అంటే, కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనే దాదాపుగా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా జరిగింది, ఇది ఒక అపశకునంగా భావిస్తున్నాము, ఏదో జరగబోతుంది, ఏదో వస్తోంది, ఏదో ఉపద్రవమే వస్తోంది అని చెప్పడానికి సంకేతంగా అనిపిస్తుంది, ఇదేమి శుభ సూచకం కాదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. దాని గురించి మనం వీడియో కూడా చేసుకున్నాం, ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం జెండావి గద్ద ఎత్తుకుపోతున్న విషయం. అయితే అందులో కొంతమంది కామెంట్లు పెట్టారనుకోండి, దాన్ని దీన్ని లింక్ పెట్టకండి, అది వేరు ఇది వేరు అని. సరే, ఏది వేరు ఏది ఒకటి అనేది పక్కన పెడితే, తర్వాత నుంచి జరిగే సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా చూడండి. ముంబై రైలు సంఘటన చూడండి, ఆ తర్వాత ఇంకొక చోట తొక్కిసలాట చూడండి, ఆ తర్వాత బెంగళూరులో క్రికెట్ స్టేడియంలో తొక్కిసలాట చూడండి, ఆ తర్వాత ఈ ఫ్లైట్ క్రాష్ చూడండి, ఎంతమంది చనిపోయారు, అసలు ఊహించారు ఎవరైనా? ఈ రోజు పొద్దున్న 5:15 చార్ధామ్ యాత్ర మొదలైంది కదా, అందరూ చార్ధామ్ యాత్రకి వెళ్తూ ఉంటారు కదా, కేదార్నాథ్ని దర్శించుకోవటం కోసం ఏం చేస్తారంటే, రోడ్ వేలో వెళ్ళడం కాస్త ఆలస్యం అవుతుందని ఈ హెలికాప్టర్ ద్వారా వెళ్తూ ఉంటారు. ఆ హెలికాప్టర్ లో వెళ్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు. ఎంత దురదృష్టమైన సంఘటన కదా. భగవంతుడిని చూడడం కోసం వాళ్ళు వెళ్తే అనంత లోకాలకి వెళ్ళిపోయారు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. వాతావరణం అనుకూలించక అక్కడ జరిగిందంట. ఏది జరిగినా ఎలా జరిగినా ఇవన్నీ వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని. మనం అనుకుంటాం అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి, మనమే చేసేసాము అని అనుకుంటాం, కానీ ఏది మన చేతుల్లో ఉండదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు, ఒక్క భగవంతుడికి తప్ప. నడిపించేవాడు ఆయన. అన్ని మన చేతుల్లోనే ఉన్నాయని అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళది విధిరాత అనాలా, కర్మ ఫలితం అనాలా, ఏమనాలో చెప్పండి? ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోవటం లేదా? భగవంతుడా ఏంటి ఇవన్నీ, మేం చేసుకున్నవే మాకు వస్తున్నాయా తిరిగి అని అనిపిస్తుంది. ఏది ఏమైనా మనం కూడా మన వంతుగా ఏదైనా చెయ్యాలి లోక కళ్యాణం కోసం. ఆపదామపహత్తారాన్ని ప్రతిరోజు అలా మనం చేస్తూ ఉంటే, అలా చేసి ఆ బలాన్ని మనం దేశం కోసం ధారపోసాము అని అనుకోండి, మనం కాస్తైనా ఈ ఉపద్రవాల నుంచి బయటపడతాం. రామరక్షా స్తోత్రం చేసి ఎవరైనా సరే, మీకు ఏ స్తోత్రం వస్తే, ఏ శ్లోకం వస్తే మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. చేసి దేశ క్షేమం కోసం నేను దీన్ని ధారపోస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకుని మనం ధారపోతాం. ఈ రోజు నుంచే మన ప్రయత్నాన్ని మనం మొదలు పెడదాం, మనల్ని మనం కాపాడుకుందాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాము అని అనుకోండి, భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి ఆత్మలకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకోవటం తప్ప ఏమీ చేయలేని అశక్తురాలిని.